జిల్లా పార్వతీపురం మండలంలోని కె ములగ జంక్షన్ నుంచి డోకుశీల వరకు వేసిన రోడ్డు 3-4 నెలల ముందే నిర్మాణం పూర్తయినప్పటికీ దాని నాణ్యతపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాత్రి కురిసిన వర్షానికి బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. ప్రజలే ప్రయాణించాల్సిన రోడ్లు ఇప్పుడు మట్టిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు అయితే మాత్రము చూడండి, ఇప్పుడు పడిన వర్షానికి అంటే రాత్రి కురిసిన వర్షానికి మొత్తం రోడ్డు అయితే మొత్తం డ్యామేజ్ అయింది. బ్రిడ్జి మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. కాంట్రాక్ట్లు అయితే నాణ్యత లేని పని చేస్తున్నారు. మెటీరియల్ కూడా నాణ్యత లేని మెటీరియల్ వేస్తున్నారు. నాణ్యత లేని సిమెంట్లు తీసుకొస్తున్నారు. ఈ రహదారులకి ప్రభుత్వము పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తున్నది. అయితే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, టెండర్ వేస్తున్న కాంట్రాక్టులు అందరూ కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. జిల్లా పార్వతీపురం మండలం యన్ములగ గ్రామం నుంచి డోక్సెల వరకు రోడ్డు ఆర్ఎంబీ రోడ్డు అయితే శాంక్షన్ అయ్యింది. ఈ ఆర్ఎంబీ రోడ్డు అయితే యన్ములగ గ్రామం ఆచరణ వేశారు రోడ్డు. మళ్ళీ ఊరి యువతలైతే రోడ్డు వేశాడు. ఊరి మధ్యన అయితే రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు వేయాలని కొని సిపిఎం పార్టీగా ఎన్నో దఫాలు నిమారండాలు దరఖాస్తులు అన్నీ ఇస్తూనే ఉన్నాం అధికారులకి. అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డు అయితే మాత్రము లేనందువలన ఈ చిన్నపాటి వర్షాలకే గొంతులు కూడా ఏర్పడ్డాయి. ప్రయాణికులు ఎల్లాడికి చాలా ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. బైక్తో కూడా పడిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా ఇబ్బంది తలెత్తుతుంది. ఈ యన్ములగ గ్రామంలో రోడ్డు వేయండి అని చెప్తే అది పంచాయతీ నిధుల నుంచి వేయండి అని చెప్తున్నారు. ఎన్ని గ్రామాల మీద వెళ్ళి రోడ్డులు వెళ్తున్నాయి, అవి పంచాయతీ నిధుల నుంచి వేస్తున్నారా? కాదు కదా, అవి ప్రభుత్వమే ఆర్ఎంబీ శాంక్షన్లోన వేస్తున్నాయి. కాబట్టి రోడ్డుని వెంటనే శాంక్షన్ చేయాలి. రోడ్డుని శాంక్షన్ చేసి వెంటనే ప్రజలకి యన్ములగ గ్రామం ప్రజలందరికీ కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడేటట్లుగా ఈ రోడ్డుని వెంటనే శాంక్షన్ చేసి ఈ ఊరు చివరిన వేశారు, ఊరు బయటనే చేశారు. ఊరి మధ్య నుంచి అయితే రోడ్డు అయితే వెళ్ళింది. ఈ రోడ్డు అయితే వాళ్ళు వేయట్లేదు. ఎన్నిసార్లు కాంట్రాక్టర్ మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు స్పందించి ఈ కాంట్రాక్ట్ని పిలిపించి యన్ములగ గ్రామంలో పక్కన డ్రైనేజు రోడ్డును కూడా ఈ వెంటనే శాంక్షన్ చేయాలని సిపిఎం పార్టీగా